ఉస్మానియా హాస్పిటల్ దగ్గర డాక్టర్ల సమ్మెకు సంబంధించి జూనియర్ డాక్టర్ సమ్మెకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, ఇక్కడ డాక్టర్స్ ఏమంటున్నారు? జూనియర్ డాక్టర్స్ అంతా కూడా వాళ్ళ సమ్మెకు సంబంధించి డిమాండ్స్ ఏంటి? చేస్తామని కూడా ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి కావచ్చు, దాంతోపాటుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి కూడా అటు ఏదైతే 2 దఫాలుగా చర్చలు జరిపినా కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో కూడా వారు సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు ఏదైతే టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయో, ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని కూడా ఇప్పటికే ఈ జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్స్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటారు? గత 4 ఏళ్లుగా కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతపడి మేము అనేక సార్లు రిప్రజెంట్ చేసినాం కొత్త భవనం కావాలని. ఇప్పటి వరకు కూడా దీని మీద కోర్టులో కేసు ఉందని, ఇదొక హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి దీని మీద ఎటువంటి డిస్కషన్ ముందుకు పోలేదు. మరి రీసెంట్ గా దీని మీద ఒక కొత్త ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ కట్టిస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కానీ అది ఎప్పుడు కట్టిస్తారు? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, హెరిటేజ్ పరిరక్షణ పేరుతోటి కొంతమంది కోర్టులో కేసులు వేయడాన్ని మీరు ఎలా చూస్తా ఉంటారు? హెరిటేజ్ భవనంగా ఉండాలి, దీన్ని కూలగొట్టద్దని కూడా కొంతమంది కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి, వారికి మీరేం చెప్పదలుచుకోవాలి? ఈ బిల్డింగ్ ఇది హెరిటేజ్ అని చెప్పేసి ఎంతో గొడవలు జరిగినాయి. దాని మీద కోర్టులో కేసెస్ కూడా ఉన్నాయి. దీన్ని మీరు కేసెస్ ని ఇట్లాగైనా తొలగించండి, లేదైనా దానికి ఒక కొలిక్కి రండి అని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి మేము అడగడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ప్రధానంగా పరిరక్షణ పేరుతోటి కొన్ని సంఘాలు వస్తా ఉన్నాయి, కొంతమంది వస్తా ఉన్నారు, వీళ్ళ గురించి మీరేం చెప్పదలుచుకోండి? ఇక్కడికి గతంలో కూడా జరిగినటువంటి అంశాలు ఏవి కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కొత్తగా కట్టడానికి ఏ పరిరక్షణ కేంద్రాలు కూడా సరిపోవు. కొత్త బిల్డింగ్ వేయాలంటే కొత్త ప్రదేశం వెతకండి, దాన్ని వెంటనే దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి పునాదులు కట్టి మాకు ఇస్తేనే మేము ఈ సమ్మెను విరమించుకునే స్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఐపీ బిల్డింగ్ వెళ్ళి చూస్తే, ఇన్పేషెంట్ బిల్డింగ్ వెళ్ళి చూస్తే ఒక్క వార్డ్ లో 100 మంది ఉంటారు, బెడ్ లేని 10-15 ఉంటాయి. అంతమంది ఒక దాంట్లో ఉంటే ఎంతమంది ఇన్ఫెక్షన్స్ వచ్చి గత 6 నెలల నుంచి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాము. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వచ్చే చూడ ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఏ ఏరియాకరమైనటువంటి మూమెంట్ లేదు వాళ్ళ నుంచి. దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇతర సమస్యలకు సంబంధించి కూడా ఎలాంటి స్పందన వచ్చిందంట? ఇతర సమస్యల నుంచి కూడా మాకు స్పందన ఏం రాలేదండి. ఓన్లీ పేపర్ లో మాత్రమే ఉంది, కానీ అది మనకి ఏది కూడా కార్యరూపం దాల్చట్లేదు. కార్యరూపం దాల్చినంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. సో యాక్చువల్గా ఉస్మానియా హాస్పిటల్ గురించి నిన్న హెల్త్ మినిస్టర్ వారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. హెల్త్ మినిస్టర్ సార్ గారు 2 ఏరియాస్ అనేది ప్రపోజల్లో ఉంది. నేను అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చేస్తానంటున్నాడు, కానీ ఎప్పుడు చేస్తాడో అది ఒక క్లారిటీ. అండ్ నెక్స్ట్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది ఉస్మానియా మెడికల్ హాస్పిటల్. సో ఇది కంప్లీట్గా మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి అదొక ఆర్డర్ పాస్ అయ్యేంత వరకు దిస్ సమ్మె విల్ బి కీప్ ఆన్ గోయింగ్.